ఉంటాయి, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, కొన్ని వాల్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా నేను అతనికి షేర్ చేయాలి. బికాస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నా అవన్నీ తీసుకొచ్చి నేను వేరే వాళ్ళకి ఇవ్వలేను కదండి. ఇది ఒక సో లేదు, ఆయన అసలు ఒప్పుకోవట్లేదు. నాకు ఫైల్ ఎలాగైనా కావాలి అన్నారు. నేను ఎలాగైనా అసలు ఫైల్ ఇవ్వనని చెప్పాను. బికాజ్ ఆ ఫైల్ నాకు క్లియర్లీ చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా చాలాసార్లు ఫెయిల్ అయ్యి ఆ ఫైల్లో చాలా ప్రిసెట్స్ నాకు నేను ఓన్గా నేర్చుకుని చేసిన ఫైల్ అనమాట. సో ఆ ఫైల్ని నేను ఎవరికి షేర్ చేయలేను. అంటే ఒక్కసారి నా టీం నాకు ఫైల్ ఇచ్చిన తర్వాత కూడా అందులో నేను నా రెండరింగ్ సెట్టింగ్స్ ఇవన్నీ మార్చిన తర్వాత కూడా నేను ఎవరికి కూడా ఫైల్ని షేర్ చేయలేను. బికాస్ అది నాకు అంత ప్రీషియస్ అనమాట. ఆయన అన్నారు, మీ వల్ల నా క్లయింట్ పోతున్నాను. అలాంటప్పుడు ఫస్ట్ డే మీరు నాతో క్లయింట్తో మాట్లాడించాలి. ఆయన ఏమనుకున్నారు, క్లయింట్తో ఫస్ట్ నేను మాట్లాడితే ఎక్కడ నేను క్లయింట్ని లాగేసుకుంటాను అని అనుకున్నాను. నాకేం అవసరం క్లయింట్ని లాగేసుకున్నాను. ఐ హ్యావ్ మై ఇనఫ్ ప్రాజెక్ట్స్. సో నేను అతని క్లయింట్ని లాగేసుకొని తీసుకునే అంత అవసరం నాకు లేదు. ఆ ప్రాజెక్ట్ గురించి నాకంటే బాగా ఆయనకే తెలుసు. సో నువ్వు కనీసం ఫస్ట్ టైం మీటింగ్ పెట్టినప్పుడైనా నువ్వు క్లియర్గా చెప్పుంటే బాగుంటుంది. మేడం నాకు ఇలా కావాలి, మేడం అలా కావాలి. నాకు అప్పుడు క్లియర్గా అడిగాను, వీడియోస్ పెడుతున్నారండి, వీడియో ప్రకారమే చేయాలా, వీడియో ప్రకారమే చేయాలంటే హీ వాజ్ లైక్, నో మేడం, వీడియో ప్రకారం ఏం అవసరం లేదు, జస్ట్ వీడియోస్ చూడండి చాలు. చూడడానికి ఎందుకురా బాబు అని అనుకున్నా. బట్ తర్వాత అర్థమైంది. సో వీళ్ళు ఫిక్స్డ్ బడ్జెట్ పెట్టుకున్నారు. ఆ బడ్జెట్ తర్వాత క్లయింట్కి ఆ బడ్జెట్లో రాదు అని తెలియదు కదా పాపం క్లయింట్స్కి. సో వాళ్ళు వీడియోస్ పంపిస్తూనే ఉన్నారు. వాళ్ళు లగ్జరీ వీడియోస్ ఎక్కడైనా చూసినవి, పాపం ఫేస్బుక్లో స్క్రోల్ చేస్తూ వచ్చినవి, అవన్నీ నాకు షేర్ చేస్తూనే ఉన్నారు. అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను. బట్ ఐమ్ స్టిల్ నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళు నాకు పంపించే వీడియోలన్నీ కూడా చాలా బడ్జెట్లో ఉన్నాయి. సో వీళ్ళు మాత్రం నాకు అలాగే చేయమంటున్నారు. మేబీ